ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక పేద కట్టెల కొట్టేవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెల కోసి అమ్ముకుని జీవించేవాడు. ఒకరోజు నది దగ్గర చెట్టు కోస్తూ ఉండగా అతని ఇనుప గొడ్డలి పొరపాటున నదిలో పడిపోయింది. అతను చాలా బాధపడి ఏడవసాగాడు. అప్పుడు నదీదేవత నదిలోనుంచి ప్రత్యక్షమైంది. ఆమె బంగారు గొడ్డలిని చూపించి, "ఇది నీదేనా?" అని అడిగింది. కట్టెల కొట్టేవాడు నిజాయితీగా, "అది నాది కాదు" అని చెప్పాడు. తర్వాత దేవత వెండి గొడ్డలిని చూపించింది. అతను మళ్ళీ, "అది కూడా నాది కాదు" అన్నాడు. చివరికి దేవత అతని ఇనుప గొడ్డలిని తీసుకొచ్చింది. అతను ఆనందంగా, "అవును, ఇదే నాది" అని చెప్పాడు. అతని నిజాయితీకి సంతోషించిన దేవత బంగారు, వెండి, ఇనుప 3 గొడ్డళ్ళు బహుమతిగా ఇచ్చింది. నీతి: నిజాయితీ ఎప్పుడూ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని అందమైన కథల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.